వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ కూడా నెరవేర్చలేదు. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి హైడ్రా దూకుడు. బుల్డోజర్లతో ఆ ప్రహరీలను కూల్చేసిన అధికారులు. రాజీనామా చేస్తా టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన. వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. విశాఖ ఆక్సిజన్ టవర్ లో డెలివరీ బాయ్ పై దాడి. వ్యవహారంలో బయటపడ్డ సీసీ కెమెరా విజిలెన్స్. డెలివరీ బాయ్ అనిల్ పై అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఫ్లాట్ ఓనర్ ప్రసాద్. అనిల్ ని బయటకు వెళ్లనివ్వకుండా ప్లాస్టిక్ పైపుతో విచక్షణ రహితంగా దాడి చేసిన ప్రసాద్. డెలివరీ బాయ్ అనిల్ బట్టలు విప్పించి అండర్ వేర్ మీద గేట్ బయటకు పంపించిన ప్రసాద్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘనంగా కార్పొరేట్స్ డే. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన కార్పెంటర్ల సంఘం కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలి. నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లిలో శ్రీ కామాక్షి వీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద బొడ్డేపల్లి కూడలిలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం నుండి నర్సీపట్నం శ్రీ కన్య కూడలి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏడాది మార్చి 27న కార్పెంటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్పెంటర్ల సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ కార్పెంటర్స్ డే సందర్భంగా నిరుపేద కార్పెంటర్ల వృత్తిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్పెంటర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి కార్పెంటర్లకు ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వంలో కార్పెంటర్స్ బతుకు చిన్న భిన్నం అయిపోయాయని, చేతి వృత్తుల వారికి అందిస్తున్నట్లుగానే కార్పెంటర్లను గుర్తించి ప్రభుత్వం ఏటా 10,000 అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి. యూనియన్ మరింత బలోపేతం అయిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసిన యూనియన్ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దిమిలి రాజేష్, ప్రధాన కార్యదర్శి గానుగుల బాబ్జీ, ఉపాధ్యక్షులు దిమిలి రమేష్, కోశాధికారి నరవ శ్రీను, కన్వీనర్ కోలంటి రాజు, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి కార్పెంటర్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము కార్పెంటర్ని ఎంతో మా కార్పెంటర్ సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు, మీడియా సోదరులు అందరూ కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు.
అలాగే దీనికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని నేరాల నిరోధానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో వివిధ ముఖ్యమైన ప్రాంతాలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను తిరువూరు పోలీస్ స్టేషన్ లో మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వై ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు గంగబాబు, ఉపాధ్యక్షులు గడిమెట్ల సతీష్ బాబు, వ్యాపార ప్రముఖులు కుందా వెంకటేశ్వరరావు, గుడిమెట్ల వెంకటేశ్వరరావు, దాదా పవర్, కలిశెట్టి రాంబాబు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మైలవరం ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ పట్టణంలో నేరాల నిరోధానికి వివిధ ప్రాంతాల్లో 64 నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని వ్యాపారుల సహకారం మరవలేనిదని అన్నారు. అనంతపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు, సిఐకే గిరిబాబు, ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి చెందిన వ్యాపారులను శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించి స్వీట్స్ అందజేశారు. మన తిరువూరు మండలంలో మిగతా విలేజెస్లో కూడా 4 నుంచి 10 కెమెరాస్ ప్రతి విలేజ్ కవర్ అయ్యేటట్టు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనేది మా గౌరవనీయులైన సిపి రాజశేఖర్ బాబు గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే పందాలు మిగతా మండలాలు అయిన గంపలగూడెం, అట్లాగే మన పెద్దనపేట, ఏకుండూరులో కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చే ఒక 20వ తారీఖు లోపు మొత్తము తిరువూరు కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా కెమెరాలు పర్యవేక్షణలో ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము. ఈ ఇంపార్టెంట్ మెయిన్ సీసీటీవీ కెమెరాస్ వల్ల అఫెన్సెస్ అనేవి, అదే క్రైమ్ అనేది తగ్గుతుంది. అట్లాగే జనాలు కూడా సేఫ్గా ఫీల్ అవుతారు. అట్లాగే ఉమెన్ కూడా సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇది మిగతా మైలవరం కాన్స్టిట్యుయెన్సీ కూడా అట్లాగే చేస్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. కర్నూలు జిల్లా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో సమాచార భవన్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండనక వాననక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తుంటున్నారని, ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాలు కూడా పంపిణీ చేస్తామని అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో జర్నలిస్ట్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని, ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రవి, బలి, రంగస్వామి, శివశంకర్, సురేష్, రమేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. రెండు క్లబ్ చేసాంలే. ఓకే. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ సమాచార భవన్ నందు జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. విషయం ఏమంటే జర్నలిస్టులు ఎండనగా వాననగా తిరుగుతుంటారు. ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా, వడదెబ్బకు ఎలాంటి ఏ ఒక్క జర్నలిస్టు గురి కావదనే ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు, టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్ కుమార్, ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు. ఓకే. ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే జర్నలిస్టులు ఎండలే కాదు, ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు. అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు